పనిచేస్తున్నాను. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో పనిచేస్తుండి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశాను ఎంప్లాయీస్కి అందరికి కూడా. అంటే సుదీర్ఘంగా 12 సంవత్సరాలు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అప్ టు క్లాస్ 2 ఆఫీసర్స్. నేను క్లాస్ 2 ఆఫీసర్గా రిటైర్మెంట్ కాలేదు, రిటైర్మెంట్ తీసుకున్నాను. నేను 43 సంవత్సరాలు నా వయసు ఉన్నప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత 83లో ఈ రాష్ట్రానికి వచ్చాను. నేను అంతవరకు మహారాష్ట్ర అంత దేశవ్యాప్తంగా తిరుగుతున్నాను. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు నేను చూశాను బీసీ మూమెంట్ అంటే ఒక కృష్ణయ్య గారే, ఇంకెవరు లేకుండా ఉండి. తర్వాత నారగోని గారు వచ్చారు. తర్వాత వచ్చేసి ఒకసారి ఒక మీటింగ్లో ఎందుకో కొండా లక్ష్మణ బాబుజీ గారు నన్ను పిలిచారు, రామకృష్ణయ్య గారు మీరు కూడా రావాలని చెప్పేసి. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను కొన్ని సూచనలు చేశాను. దానివల్ల ఆయన ఏం చేశాడంటే నారగోని ఎట్లయినా సరే రామకృష్ణయ్య మూమెంట్కి తీసుకురండి అని చెప్పాడు. నారగోని నా దగ్గరికి అనేక పర్యాలు ఇంటికి వచ్చేసి సార్ మీరు రావాలి, సార్ మీరు రావాలని చాలా బలవంతం చేస్తే ఈ బీసీ మూమెంట్కు నేను వచ్చాను. ఇప్పుడు వచ్చాను 2000లో, అంటే 7 సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన తర్వాత 2000లో ఎందుకు వచ్చానంటే 1988లో నేను వాలంటీర్మెంట్ తీసుకొని 4 ఫ్యాక్టరీలు పెట్టాను. నేను 4 ఫ్యాక్టరీలు పెట్టి డిఫెన్స్గా సప్లై చేశాను. అప్పుడు కొంత డబ్బులు నేను జమ చేసిన తర్వాత ఈ బీసీ మూమెంట్ని తీసుకురావాలని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే 1995లో నా పిల్లలందరూ అమెరికా వెళ్ళిపోయారు. ఇంకా నాకు బాధ్యత లేకుండా పోయినాయి. సో ఈ బాధ్యత తీసుకుందామనే ఉద్దేశంతో 2000లో ఈ మూమెంట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత నారగోని నేను కంప్లీట్గా రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుడు తెలంగాణ ఇంకా ఏర్పడలేదు. రాష్ట్రం అంతా తిరిగాను. తెలంగాణ తిరిగాను, రాయలసీమ తిరిగాను, ఉత్తరాంధ్ర తిరిగాను, అంతా శ్రీకాకుళం నుంచి పెట్టుకుంటే అంతా మొత్తం తిరిగాను. తిరిగిన తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే మనం మీటింగ్లు పెడితే కనుక వస్తారు 5-6 వేల మంది 10,000 మంది వస్తారు. కానీ వాళ్ళందరూ ఓట్లకు వచ్చేసరికి ఏ పార్టీ వల్ల ఆ పార్టీకి వెళ్ళిపోతున్నారు. రాష్ట్రం మిగిలింది మన బీసీలు ఎవరు మిగలడంలే. అంటే ఇండిపెండెంట్గా బీసీ వాదాన్ని ఎత్తుకునే నాయకులు ఎవరు లేకుండా పోయారు. అందువల్ల నేనేం చేశానంటే నారగోని గారు ఇది ఇట్లా పనికిరాదు, మనము ఒక 4 సంవత్సరాలు తిరిగాను, ఇంకా ఒక దీన్నే ఒక బీసీ పార్టీగా మలుస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆయనకు ధైర్యం చాలే. బీసీ పార్టీగా మారితే కష్టమవుతుందని నేనున్నాను, ఏం ప్రాబ్లం లేదు, కమాన్ బీసీ పార్టీ పెడతామని అప్పుడు 2004లో రిజిస్టర్ చేశాను. రిజిస్టర్ చేసినాక ఈ పార్టీ తరఫున ఫస్ట్ టైమే అంటే మార్చి 2004 15 మార్చి 2004లో ఈ పార్టీ రిజిస్టర్ అయితే ఏప్రిల్ ఎన్నికలు జరిగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 మందిని మేము నిలబెడితే ఎన్ని ఓట్లు వచ్చాయి? 5,000 నుంచి అంటే 3,000 నుంచి 5,000, 5,500, 6,000 వరకు వచ్చాయి. అంటే మన బీసీ వాదాన్ని ఎత్తుకునేదానికి కూడా కొంతమంది ఉన్నారని చెప్పేసి మనకు నిర్ధారణకు వచ్చాడు. ఇంకా బీసీ మూమెంట్ మనము బీసీ రాజ్యాధికారాన్ని మనం ఇట్లా తీసుకుంటా పోతే డెఫినెట్గా ఏదో ఒక రోజు బీసీ రాజకీయ పార్టీ మీ దగ్గరికి అందరూ వస్తారు. తప్పకుండా మన రక్తం ఇది. బీసీలందరూ ఒక రక్తం, బీసీ ఎస్సీ ఎస్టీలందరూ ఒక రక్తం. ఎస్సీ ఎస్టీలు నన్ను అడిగారు, నువ్వు ఓన్లీ బీసీకే పెట్టారు కదండి, ఎస్సీ ఎస్టీలు ఎట్లా అని చెప్పి అడిగారు. నేను అప్పుడు చెప్పాను కాన్స్టిట్యూషన్ ప్రకారము, ఎందుకంటే మేము దేశవ్యాప్తంగా తిరిగినాం, దేశవ్యాప్త నాయకులము. ఏది ఇక్కడ ఉండేది కాదు, మేము ఒక స్టేట్ని కాదు చూసేది. బీసీలు అంటే ఎవరు? రాజ్యాంగం ప్రకారము ఫస్ట్ ఎస్సీలు వస్తారు బీసీలుగా, తర్వాత ఎస్టీలు వస్తారు, తర్వాత ఓబీసీలు వస్తారు, అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మనమంతా వస్తాం. కాబట్టి బీసీ అంటే నిగూఢంగా ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఈ 3 తెగలు కలిస్తేనే బ్యాక్వర్డ్ క్లాసెస్. అంతేగాని ఒక బీసీ 139 గలాలు కలిస్తేనే బీసీలు కాదు. ఎస్సీలు కలవాలి, ఎస్టీలు కలవాలి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా కలవాలి. అందుకే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. మనం ఈ నిగూఢ రహస్యము మనం
రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. అందువల్లనే బ్యాక్వర్డ్ క్లాసెస్ యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టారు. పెట్టిన తర్వాత దీన్ని ఇంతవరకు కూడా ఈవెన్ 2024లో కూడా మన వాళ్ళు కంటెస్ట్ చేశారు. ఏమి నేను 2014లో అక్కడ రాయలసీమలో ప్రొద్దుటూరులో రాయలసీమలో ఎవరిని కూడా బీసీని పోయి నామినేషన్ వేస్తామంటే రెడ్డు కొడతా వచ్చారు. నాకు ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు నేను జయప్రకాష్ నారాయణ లోక్సత్తాతో అలయన్స్ పార్ట్నర్. నేను ఇక్కడ నాంపల్లి నుంచి కట్టేసే శవాన్ని పోయి ప్రొద్దుటూరులో వేశాను. ఎవరో కొట్టండి రెడ్లని కొట్టి ఏపీ చేసిన తర్వాత నేను మళ్ళీ 5 ప్లేసెస్లో మళ్ళీ వేపించాను రాయలసీమలో. వేపించిన తర్వాత నా దగ్గరికి ఒక తెలుగుదేశం నాయకుడు రెడ్డి ఒక రెడ్డి వచ్చాడు. సార్ మీరు వచ్చారు, మళ్ళీ నేను ఓడిపోతానేమో, నాకు ఇప్పుడు 2 కోట్ల అప్పు ఉంది, మళ్ళీ మీరు వస్తే నేను ఉరేసుకొని వస్తానని చెప్పాడు. నేను నువ్వు రాజశేఖర్ రెడ్డిని విమర్శించగలవా? నీకు ఆ ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే నేను వెళ్ళిపోతా, నీకు ధైర్యం లేదని చెప్తే కనుక నేను ఎదిరిస్తాను ఆయన అని చెప్పాను. అని చెప్తే సార్ మీరు అడిగితే ఉండండి సార్ అని చెప్పాడు. నేను అది నా ప్రొద్దుటూరు నా గడ్డ, నేను పుట్టిన ప్లేస్ అది, నేను పెరిగిన ప్లేస్. 20 సంవత్సరాలు అక్కడ ఉన్నా నేను. ఒక పుట్టినప్పటి నుంచి 20 సంవత్సరాల వరకు అక్కడ ఉండింది. తర్వాత నేను దేశవ్యాప్తంగా తిరిగా. 63లో ఇక్కడ తెలంగాణకు వచ్చా. 63లో తెలంగాణకు వచ్చినాక తెలంగాణ నుంచే నేను డిఫెన్స్కి వెళ్ళిపోయా. మళ్ళీ రావడం కూడా మళ్ళీ తెలంగాణకే వచ్చాను నేను రాయలసీమకి వెళ్ళలేదు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళలేదు. ఎందుకంటే మాకు ఈ గడ్డ ఆ గడ్డ అనేది లేదు. మేము సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసాం కాబట్టి మాకు దేశమంతా కూడా మన గడ్డే. అందువల్లనే మేము ఇక్కడ బీసీ యునైటెడ్ ఫ్రంట్ పెట్టిన తర్వాత నేను ఎత్తుకుతున్నా ఒక రాజకీయ నాయకుడు మాకు కావాలి, మంచి నాయకుడు. ఎందుకంటే నాకు కూడా మీరు చూస్తే కనుక ఏమనుకుంటున్నారో కానీ నాకు 82 సంవత్సరాలు ఇప్పటికి నాకు 82 సంవత్సరాలు ఉన్నాయి. కానీ ఆ దేవుడు ఏమంటే నీతి నిజాయితీగా మేము బతుకుతున్నాం కాబట్టి మాకు ఒక డయాబెటిక్ లేదు, నేను హైపర్ టెన్షన్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు, ఒక మాత్ర కూడా వేసుకుని నేను ఇప్పుడు అందుకే ఆ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఏమని? అయ్యా నువ్వు ఇంకా కొంతకాలం బతుకు, బీసీ రాజ్యం చూడు, బీసీల రాజ్యాధికారాన్ని ఎవరైతే చీఫ్ మినిస్టర్ బీసీగా తెచ్చి నీ బీసీ నేతృత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి అవుతారో దాని తర్వాత నేను ఆలోచిస్తాను నిన్ను పైకి తీసుకుపోయేదానికి అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ఆయన అనుకున్నాడు కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను. నేను ఈ ధనానికి కూడా ఇప్పుడు చూడండి మా కృష్ణయ్య గారు ఉన్నారు. నాకంటే చాలా ఒక 10 ఏళ్ళు తక్కువ ఉంటాడు అనుకుంటా ఆయన. కానీ ఆరోగ్యం సరిలేదు ఆయన. కానీ మనకేమైంది? ఎందుకంటే మేము ఏ నాయకుడిని కూడా ఒక రెడ్డిని కానీ, ఒక కమ్మను కానీ, ఒక వెలమను కానీ ఎవరిని కూడా దేహి అని అర్థించలేదు. మేము అడగలేదు ఎప్పుడు కూడా, మేము అడగము కూడా. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను అడగను. నన్ను ఒక రెడ్డి అడిగాడు, రాజశేఖర రెడ్డి గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చి చీఫ్ నీకు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఇస్తాను రావయ్యా, నువ్వు ఏం నోటింగ్ పెట్టినా కూడా నేను సంతకం చేస్తాను సింపుల్గా రా అంటే ఇదే బిఎస్ రాములు గారు తెలంగాణ చైర్మన్, బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు బిఎస్ రాములు గారు నా ఇంటికి వచ్చి ఒక రోజంతా పంగిపోయాడు. ఏమని చేరు నీ అటువంటి నాయకుడు చేరితే కనుక రెడ్లది కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయితే మన బీసీలంతా బాగుపడతారని. అప్పుడు నేను చెప్పే పిచ్చోడా, చేరేంత వరకే వెళ్ళి కథలు చెప్తారయ్యా, చేరిన తర్వాత మా పార్టీ డిసిప్లిన్ ఇది, మా పార్టీ లోపలనే మీరు పని చేయాల్సి వస్తుంది, మీరు బీసీల గురించి మాట్లాడొద్దని అంటారు. నీకేం తెలిసినాయి వీళ్ళ కథలు, కాబట్టి ఇడిచిపెట్టేసేయి, నన్ను ఇడిచిపెట్టు. నేను రాజకీయంగానే మా బీసీ పార్టీ వచ్చేంత వరకే ఫైట్ చేస్తూ ఉంటానని చెప్పడం జరిగింది. అంటే ఏమంటే నేను కనుక అమ్మడబోయి ఉంటే, నేను కనుక రాజ్యాధికారాన్ని కోరి ఉంటే ఏ దినమో అంటే 2004లోనే నేను ముఖ్యమంత్రి అనేవాడిని, ఇప్పటికీ ఎక్కడో ఉండేవాడిని. ఇదే నరేంద్ర మోడీ గారు 6 నెలలు నన్ను బతుకులాడారు, బీజేపీలో చేరి నువ్వు రా సెంట్రల్లో మంచి పదవి తీసుకో అని చెప్పేసి. కానీ పోలేదే. ఎందుకు? ఆయన అంటే బీజేపీలో ఉన్నాడు, బీజేపీ మన బీసీలకు అగెనిస్ట్.
బీసీఏపీ మన బీసీలకు అగ్నిస్ట్ కాబట్టి బ్యాక్ నేను పోయి చేరలేదు. ఆయన నా మిత్రుడైనా కూడా నేను చేరలేదు. ఎందుకు చేరుతామండి? మిత్రత్వం వేరు, మా కులం వేరు, అది వేరు. కానీ బీసీల విషయానికి వచ్చేలకు నరేంద్ర మోడీ గారితో కూడా నేను సంధి చేసుకోలేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి కొన్ని ఇష్యూస్ చెప్పాను నేను. నన్ను 2014లో దేశవ్యాప్తంగా తిరిగా. ఎందుకు తిరిగాను? అయ్యా, ఒక బీసీ బిడ్డ, ఏ పార్టీ అయినా కానీ బీసీ బిడ్డను ప్రైమ్ మినిస్టర్గా చేస్తానని చెప్పేసి ఒక పార్టీ నామినేట్ చేసింది కాబట్టి ఆ బీసీ బిడ్డ వస్తే మన బీసీల బతుకులన్నీ బాగుపడతాయి. ఏ పార్టీ అయినా కానీ ఆయన బీసీ కదా, మన రక్తం కదా, మన మాట విని అన్ని పనులు చేస్తాడని చెప్పేసి దేశవ్యాప్తంగా తిరిగాను నేను. ఆయన ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత రామకృష్ణయ్య గారు మీకు ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు సార్ అని నేను అడిగా. చెప్పండి మీరు ఎన్ని సీట్లు వస్తున్నాయి మోడీ గారు అని అడిగితే నాకు 240 అట్లా వస్తాయనుకుంటున్నాను అన్నాడు. నేను 272 పైచులకు వచ్చి నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నావయ్యా అని చెప్పాను. చెప్తే అది ఎట్లా రామకృష్ణయ్య గారు, వాళ్ళ విద్యావంతులు కావాలి, మన వాళ్ళ ఉద్యోగస్తులు కావాలి, మన వాళ్ళ అభివృద్ధి పదంలో నిలవాలి అంటే కులగణన చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు పదే చెప్పింది జడ్జిమెంట్స్లో. కులగణన క్వాంటిఫైబుల్ డేటా, ఎంఫరికల్ డేటా కావాలి. దాని తర్వాతనే మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి రిజర్వేషన్స్ అని చెప్పి మన రిజర్వేషన్ కుదించి 50% తెచ్చింది. అటువంటి నేపథ్యంలో మనకేం కావాలి? కులగణన తప్పనిసరి కావాలి. అదే రాహుల్ గాంధీ నన్ను కలిసినప్పుడు నన్ను పిలిపించుకున్నాడు. ఆయన వేరే సంబంధాలు ఉన్నందువల్ల ఆయనకు తెలుసు కాబట్టి రామకృష్ణయ్య గారిని పంపించండి అని చెప్పేసి జడ్చర్లలో ఉన్నప్పుడు నన్ను పిలిపించుకుంటే అప్పుడు ఆయనకి కులగణన, ఈ ప్రపోర్షనట్ ఇంక్రీజ్ ఇన్ రిజర్వేషన్స్, క్రీమీ లేయర్ని ఎలా తీసేయాలి ఇవన్నీ చెప్పడం జరిగింది. అదే కర్ణాటక గవర్నమెంట్లో చెప్తే కర్ణాటక అప్పుడు ఎలక్షన్స్ 2 నెలల తర్వాత నువ్వు చెప్పవయ్యా నువ్వు గెలుస్తావని చెప్తే ఆయన ఇవే చెప్పాడు, గెలిచాడు. అందువల్ల ఆయనకు నిర్ధారణ వచ్చింది ఏమని, కులగణన చేస్తే కనుక చాలా మేలు, ఇది దేశవ్యాప్తంగా మనం తీసుకెళ్ళాలి, ఇది మంచి సబ్జెక్ట్ అని చెప్పి దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నాడు ఆయన. ఆ దిశలోనే రేవంత్ రెడ్డి గారు కులగణన చేస్తాను నేనని చెప్పేసి 42% ఇస్తానని చెప్పాడు. రేవంత్ రెడ్డికి ఏమీ ఇది రాలేదు, ఏమంటారు కళ. రేవంత్ రెడ్డి ఏమయ్యా కలగన్నావా నువ్వు అని చెప్పి నేను ట్విట్టర్లో కొట్టా. ఏమంటే రేవంత్ రెడ్డి గారు కలగన్నారా, 42% ఎలా ఫిక్స్ చేస్తున్నావు? 56.3% బీసీలు ఉన్నారని చెప్పిన తర్వాత 56% కానీ 50% ఇవ్వచ్చు కదా నువ్వు 42కి ఎందుకు పోయినావంటే నాకు ఆయన చెప్పడం కాదు, నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ బీసీ సమస్యల్లో ఈ దేశంలోనే బీసీ సమస్యల్లో రామకృష్ణయ్యను మించినోడు లేడు. అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. ఎవరైనా సరే డిబేట్కి రమ్మని చెప్పగలను కూడా. ఎందుకంటే ఆ ధైర్యం మాకుంది. మేము ఈ బీసీ మూమెంట్ని ఇప్పుడే ఎత్తుకోవడం లేదు. మేము ఎప్పుడు 12 సంవత్సరాలు ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీగా ఉండి నాయకత్వం వహించి అనేక సందర్భాల్లో JCM 2 లెవెల్, JCM 3 లెవెల్లో కూడా మెంబర్షిప్గా పనిచేసే సభ్యునిగా ఏ ఇందిరాగాంధీ అయితే కనుక చైర్మన్గా ఉందో ఆ ఇందిరాగాంధీలో 35 ఏళ్ళు ఉన్నప్పుడు నేను సభ్యునిగా ఉన్నా అంటే మీరు అర్థం చేసుకోండి ఎక్కడ ఉన్నానో నేను. అందువల్ల మాకు ఎవరు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు స్వతహాగా మా సబ్జెక్ట్ ఏమిటో మేము థరో అవుతామని చెప్పేసి మీకు వినిపించుకుంటున్నాను. అందుకే ఏం చేశానంటే ఈసారి మళ్ళా నరేంద్ర మోడీ గారి వాళ్ళ అన్న ఫోన్ చేశారు నాకు. ఏమని, అయ్యా రామకృష్ణయ్య గారు కొద్దిగా మాది షేక్ అవుతా ఉంది, మా ప్రభుత్వం ఏమవుతుందో నువ్వు మళ్ళా దేశవ్యాప్తంగా తిరగమంటే నేను అప్పుడు ఏం చెప్పాను, కులగణన మీరు చేయనన్నారు కాబట్టి మీకు సపోర్ట్ చేయమయ్యా మేమని చెప్పాను. ధైర్యంగా చెప్పాను. ఆయన అడిగినా కూడా చెప్పేసి మేము చేయమయ్యా, మేము కాంగ్రెస్కి ఈసారి కాంగ్రెస్ చేస్తాము సపోర్టు, బీసీ యూనిట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందని చెప్పాను. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కులగణన చేస్తానన్నాడు కాబట్టి. రేవంత్ రెడ్డి కులగణన చేశానని చెప్పాడు. దేశవ్యాప్తంగా దేశంలో ఎవరూ చేయలేనంత విధంగా నేను చేశానని చెప్పాడు. చేసి ఏం చేస్తున్నావయ్యా, ఏం చేస్తున్నావు? బీసీలకు 42% ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు సిగ్గుపడాలి నువ్వు. ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషన్ చదువు, మనము చదివిన పిల్లలమందరము రాజ్యాంగాన్ని చదువుతాము. రాజ్యాంగము మనకు డైరీ, మనకు అది డిక్షనరీ. మనకు ఏం చేయాలనేది రాజ్యాంగంలో ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? రాజ్యాంగంలో స్థానిక సంస్థల రిజర్వేషన్స్ను పర్సంటేజ్ని ఎవరు ఫిక్స్ చేయాలన్నారు?
స్టేట్ లెజిస్లేచర్ ఫిక్స్ చేయాలని చెప్పేసి రాజ్యాంగంలో రాసి ఉంది. రాజ్యాంగంలో రాసి ఉన్నప్పుడు స్టేట్ లెజిస్లేచర్ అంటే ఎవరు? శాసనసభ. శాసనసభకు నాయకుడు ఎవరు? రేవంత్ రెడ్డి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి నరేంద్ర మోడీ కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావయ్యా నువ్వు? నీకు అధికారం ఇచ్చుంటే రాజ్యాంగము, నువ్వు పోయి నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుంటావా? అంటే ఏమర్థము? నువ్వు చేయాల్సిన, అతను బీసీ రిజర్వేషన్స్ని పెంచాల్సిన అవసరం లేదు, బీసీ రిజర్వేషన్స్ మేము కురగన్న చేయము అని చెప్పి నాయకులను పోయి నువ్వు కాళ్ళు పట్టుకుంటావా? నీ నాయకత్వం ఏమి ఏడ్చింది అని చెప్పేసి మేము అడగడం కూడా జరిగింది, చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. కానీ అతను మోసగాడు, క్లియర్. ఎందుకంటే ఏమంటే కనుక చెప్పాడు కానీ దాన్ని దాటేయాలి. ఎట్లా దాటేయాలి? వాడి మీదనో వీడి మీదనో పెట్టాలి సొడ్డు. ఏమి అది చేస్తున్నాడు ఆయన. అయ్యా, నువ్వు బిల్లును పాస్ చేయించినప్పుడు దాంట్లో ప్రెసిడెంట్కు పంపు అని ఎందుకు రాయాలయ్యా? బిల్లు పాస్ చేసినప్పుడు నీకు అధికారం ఉన్నప్పుడు ప్రెసిడెంట్కి అధికారం ఉందా? లేదే ప్రెసిడెంట్కి అధికారము. నీ బిల్లులను ఆమోదించేదెవరు? నీ గవర్నరు. మళ్ళీ ప్రెసిడెంట్ ఎవడు? ఇక్కడ ప్రెసిడెంట్కి ఎందుకు పంపావు అంటే ఏమని? బీసీలకు తిరోధకాలు పెట్టాలి, బీసీలకు గుండె సున్నా పెట్టాలనే ఉద్దేశంతో నువ్వు అధికారం లేని ప్రెసిడెంట్ గారికి అధికారం లేని ప్రైమ్ మినిస్టర్కి పంపుతావా? ముందు నువ్వు చేయి జీవో, తర్వాత మేము చూసుకుంటాము. ఏమి ఏ నాయకుడు ఎవరు పోతాడో కోర్టుకు చూస్తాం. మేము ప్రతి కోర్టులో మేము ఇంక్లూడ్ అయ్యాం. ప్రతి కోర్టు మాకు కొత్త కాదు, ఎన్నో ఫైట్ చేశాం మేము, సుప్రీంకోర్టు నుంచి కింది కోర్టుల వరకు. కాబట్టి మాకు చెప్తారా మీరు? ఏమి ఎవరున్న కోర్టుకైతే ఒక చిరంజీవి గారు ఉన్నారు, ఐఏఎస్. ఆయన రామకృష్ణయ్య గారు కోర్టుకు ఎవరన్నా పోతే కొట్టేస్తారండి, జడ్జిలంతా మనకు అగ్నెస్ట్ అండి. అరే నీ జడ్జిలంతా అగ్నెస్ట్ అయితే మనం ఎందుకయ్యా ఇక్కడ ఉండేది? ఇంకా లాయర్లు ఎందుకు, కోర్టులు ఎందుకు? ఏమి ఇంకా మడత పెట్టుకొని జడ్జీలు ఏం చెప్తే అదే మనం చేయొచ్చుగా. కాబట్టి నాయన ప్రతి ఒక్క దానికి కూడా ఫస్ట్ ఒక జడ్జి సింగిల్ బెంచ్ ఏదైనా చెప్తే డివిజన్ బెంచ్కి పోతాం, డివిజన్ బెంచ్ కాకపోతే కాన్స్టిట్యూషనల్ బెంచ్కి పోతాం. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే 5 ఉంది, 9 ఉంది, 11 ఉంది. ఏమి దీనిలోకి పోవచ్చు మనము. నువ్వు వచ్చేసి ఐఏఎస్ల కంటే నీకు తెలిసిన అంటే నేను అడిగే ఐఏఎస్లకి గమ్ములు ఇచ్చినాయేమయ్యా అని. ఏమి ఐఏఎస్ నేను చెప్తున్నాను, నేను పోతే మా డిపార్ట్మెంట్ నేను పనిచేసినప్పుడు నేను పోతే క్యాబినెట్ సెక్రటరీ ర్యాంకులో ఉన్న మా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లేచి నిలబడేవాడు. ఎందుకు? రామకృష్ణయ్య వచ్చాడని కాదు, రామకృష్ణయ్యకు ఒక నాలెడ్జ్ ఉంది. ఆయన అన్ని విషయాలు క్షుణ్ణంగా చదివి వస్తాడు, ఆయనతో మనం విభేదించలేము. కాబట్టి ఆయన అడిగినట్టు ఇవ్వాల్సి వస్తుంది అని లేచి నిలబడేవాడు. ఇది చేయాల్సిన అవసరం ఉంది మనము. అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే, ఈ దినము నేను వెతకంగా ఒక నాయకుడు నాకు దొరికాడు. ఆయన కూడా అది ఎట్లా దొరికాడు? నన్ను ఇంటర్వ్యూ చేసేదానికి వచ్చాడు. ఇంటర్వ్యూ చేసేదానికి సుదీర్ఘంగా 1.5 గంట ఇంటర్వ్యూ చేశాడు. దాని తర్వాత ఆయన అరే ఈయనకు చాలా నాలెడ్జ్ ఉంది అని అనుకున్నాడో ఏమో. 10 రోజుల తర్వాత వచ్చాడు. సార్ నేను మీతో పని చేయాలనుకుంటున్నాను సార్, బీసీలను అభివృద్ధి చేద్దాం సార్, బీసీలను రాజకీయంగా పైకి తెచ్చేసి ఆ రాజ్యాన్ని స్థాపిద్దాం సార్, నేను దానికి ఉంటాను సార్ అంటే అప్పుడు చూశాను. బాగా మాట్లాడతాడు, ఈ నోస్, ఆయన గొంతు కూడా బాగుంది. ఏమి చూడండి, గొంతు కూడా బాగుండాలి, అట్రాక్టివ్గా ఉండాలా, మనిషి పర్సనాలిటీ బాగుండాలా, అప్పుడే ప్రజలు ఆకర్షణీయులవుతారు. అంతేగాని నాయకులు అనేవాడు ఏమి చెల్లపల్లి రాజా వాళ్ళు ఉండి అప్పుడు మాట్లాడేవాడు. వాళ్ళు ఏమంటే ఇక్కడికి అగ్రవర్ణాలు కాబట్టి మంత్రులు అయ్యారు. కానీ మన వాళ్ళు అట్లా కాదు కదా, మన వాళ్ళకు ఒక రూపం ఉండాలి, ఒక గొంతు ఉండాలి, కొద్దిగా ఎస్ ఈ నాయకుడు అనిపించేటట్టు ఉండాలి. ఆ లక్షణాలు నేను గమనించిన తర్వాతనే రాఘవేంద్రను ఓకే రాఘవేంద్ర గారు మీరు స్టేట్ ప్రెసిడెంట్ కాండి అని చెప్పాను. ఆయన స్టేట్ ప్రెసిడెంట్ అయినాక ఇమ్మీడియట్గా 2 రోజుల తర్వాత తీర్మానం వల్ల వచ్చాడు. ఆయన కూడా గట్టిడే. నేను ఎందుకంటే నేను ఆయన ఇంటర్వ్యూస్ చూస్తుంటా, నేను ఎతుకుతున్నాను కదా ఎవరు గట్టి నాయకుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఎవరు గట్టి నాయకుడు అని ఎతుకుతున్నాను. ఎతికేటప్పుడు నేను ఆయన మాట్లాడే విధానాన్ని, ఆయన చేసే దీన్ని కూడా నేను విన్న తర్వాత ఆయన వచ్చాడు కాబట్టి ఆయన ఏం చేశానంటే ఆయన కూడా స్టేట్ ప్రెసిడెంట్ కావాలని వచ్చాడు. నో, నిన్ను స్టేట్ ప్రెసిడెంట్ ఆయన చేశాను కాబట్టి ఇంకా వేరే పరిస్థితి లేదు. ఏమి నువ్వు మాత్రము
నేను నీకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇస్తాను, ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎమ్మెల్సీవి నువ్వు, దేశవ్యాప్తంగా తిరుగు, మన బీసీలు రాజ్యాన్ని తెచ్చేటట్టు అన్ని రాష్ట్రాల్లో చేద్దాం. ఇక్కడ వచ్చిందనుకోండి 100% ఆంధ్రప్రదేశ్లో వస్తుంది, 100% ఇక్కడ వచ్చిందంటే రాజ్యం. ఈ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలో వస్తుంది, కర్ణాటకలో వస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇక్కడ కనుక మన రాజ్యం ఏర్పాటు అయిపోయిందంటే ఈ దొరలు, కమ్మలు, వెలుమలు, రెడ్లు, గుండెలు డడడడడడని చాలామంది ఆటఫీలైజ్ చేస్తారు. ఇది మాత్రం గ్యారంటీ. ఏమి అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే మీరందరూ ఓటు కాండి. మందంతా ఒక రక్తం అండి. మన రక్తము ఏమి 56.3% అని ఆ రెడ్లే చెప్పినప్పుడు, 56% మనది ఉన్నప్పుడు వాళ్ళది 10% ఉన్నదని ఎందుకండి మనం అధికారంలో కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి పోయి వినతి పత్రాలు ఇచ్చుకొని, అయ్యా మాకు గురుకులాలు ఇవ్వండి, అయ్యా మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి, అయ్యా మాకు హాస్టల్లో సీట్లు ఇవ్వండి, అయ్యా మాకు ఇది ఎందుకండి ఈ ఎడకొని తినడము? దమ్ముండి మనం ఎదిరిద్దాం, అందరం ఒకటేద్దాం. మనం 56% ఒకటైతే కనుక వాళ్ళు దూది పింజర్లాగా ఎగిరిపోతారు కంప్లీట్గా. అందరూ కూడా ఒక 56% బీసీలో ఉన్నారు, తర్వాత మన సోదరులు 18% ఉన్నారు, ఎస్సీలు 8.5% ఎస్టీలు ఉన్నారు. మనదంతా ఒక రక్తం, మనం అంతా బీసీలుగా చేశారు. బీసీలు అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అందులోనే మనం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారంటే ఎవరో బ్యాక్వర్డ్ క్లాస్ ఉండారని కదా, వాళ్ళు బీసీలు, ఎస్టీలు. ఇది రాజ్యాంగం చెప్పింది. కాబట్టి మనం ఎస్సీ సోదరులను కలుపుకుంటూ బీసీలో మనం పోదాం. మన సంఖ్యాబలం తప్పకుండా వాళ్ళది 26, 27 వాళ్ళది ఉంది, ఇప్పుడు మనది 56 ఉంది. 70-83% ఏమి ముస్లిమ్స్ని కూడా మన బీసీలలోనే వచ్చారు వాళ్ళు, ఈ గ్రూప్ వాళ్ళు కూడా మన దగ్గర వచ్చినారంటే వాళ్ళది 10%, 12% ఉంది. అంటే వీళ్ళదేముంది, ఓన్లీ 10% ఉండే వాళ్ళే రాజ్యాన్ని వెళ్తున్నారు. కాబట్టి ఆ 10% వలను మనము అయ్యా నీది 10%, నీకు 10% ఈ దేశంలో నీకు అర్హత ఉంది, 10%లో నేను ఉండాలి, 10% నీకు ఆర్థికంగా కానీ భూములు కానీ గుడ్డలు కానీ ఏమైనా కానీ నువ్వు 10%కే లిమిట్గా అని చెప్పే పరిస్థితి తప్పకుండా వస్తుంది. అది ఈ రాష్ట్రంలో మన రాఘవేంద్ర గౌడ్ ప్లస్ తీర్మాన్ మల్లన్న చేసి చూపిస్తారు. అలజడి రేగింది, ఇప్పటికే అలజడి రేగింది. బీజేపీ మొన్న వర్కింగ్ కమిటీ మీటింగ్ పెట్టుకునింది. అమ్మ రామకృష్ణయ్య గారు తీర్మానం మల్లన్న కలిస్తే మనకేమవుతుంది, లోకల్ బాడీలో వస్తాయా రావా, ఏమి లోకల్ బాడీలో వాళ్ళు గెలిస్తే ఎన్నికలప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మనకు గండి కొడతారో ఏమో, అప్పుడే స్టార్ట్ అయింది. కాబట్టి ఏమి భయపడొద్దండి. బీసీలందరూ కూడా డెఫినెట్గా మన ఓటు మనం వేసుకునే దానికి మనకేమండి భయము? ఎవడన్నా చూస్తున్నాడా? ఎవడు చూడడంలే. ఏమి మనం సాటును పోయి వేస్తున్నాము, ఓపెన్గా వేయడంలా ఓపెన్గా చూపించి ఓటు వేసినారనుకో, అది చెల్లదు ఓటు.